నగరంలోని స్థానిక కొండహాయపాలెం గేటు సమీపంలోని సిఏపి ప్రాజెక్ట్ వసతి గృహం నందు ప్రముఖ రాజ్యసభ సభ్యులు బీసీల ఆశాజ్యోతి బీద మస్తాన్ రావు 67వ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా నూర్ బాషా దుదేకుల సంఘం నేత షేక్ సలీం ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి మస్తాన్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తదనంతరం బాలురకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. తదనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన బారాషాయి దర్గా నందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు పేరు మీద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత పదవులు సాధించాలని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలమల శ్రీహరిరావు, రఘురాం ముదిరాజ్, బలరాం నాయుడు, సుందరయ్య యాదవ్, షేక్ రహీం, మహబూబ్ బాషా, షరీఫ్, మస్తాన్, కాజావరి, వసతి గృహం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన నాయకుడు రాజ్యసభ సభ్యులు శ్రీ బేదా మస్తాన్ రావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ ప్రదేశంలో కేక్ కట్ చేయడం జరిగింది. బేదా మస్తాన్ రావు సారు మా కమ్యూనిటీకి ఎంత చేస్తాడంటే, మేము ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక గుర్తింపు పొందామంటే అది కేవలం బేదా మస్తాన్ రావు సార్ దయవలేను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మా కులసులు అందరి ఇళ్లలో, మా కుటుంబాల్లో అందరిది బేదా మస్తాన్ గారి ఫోటో ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది. కారణం ఏంటంటే, ఆయన గత 10-12 ఏళ్ల నుంచి మా పిల్లలకి 10th కానీ ఇంటర్మీడియట్ కానీ పిల్లలకి ప్రతిభా ప్రోత్సాహాలు అందజేశారు. ఈ సందర్భంగా మా కమ్యూనిటీ ఎంతో వెన్నుముఖంగా నిలుస్తారు. ఆయనకి మా కులం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసి జయప్రదం చేసిన మన రఘురాం ముదిరాజ్ గారికి, అలాగే పలమల శ్రీహర్ గారికి మరియు ఇతర మా కమ్యూనిటీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బేదా మస్తాన్ సారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మా కమ్యూనిటీ తరఫున, బీసీ నాయకుల తరఫున కూడా కోరుతున్నాం. ఆయన ఒక్క బీసీలకే కాదు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఎంతో అందరికీ సహాయం చేస్తుంటాడు. ఆయన ఎల్లవెల్లలా ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు షేక్ సాయి కిరణ్ అనే పిల్లవాడు, మా నూర్ బాషా కమ్యూనిటీ పిల్లవాడు, నిన్న వచ్చిన ఎంసెట్ ర్యాంక్లో 374 ర్యాంక్, అంటే రాష్ట్ర స్థాయిలో 374 ర్యాంక్ సాధించాడు. అదేవిధంగా జేఈ మెయిన్స్లో స్టేట్ వైడ్ ర్యాంక్ సాధించి ఎన్ఐటీలో కానీ ఏదో అత్యధిక మంచి కాలేజీ ఉన్న దాంట్లో కూడా అతనికి వస్తుంది. ఈ సందర్భంగా స్వీడన్ నుంచి మా మామ కొడుకు ఒక అతను రహీం అని వచ్చాడు. అతనికి ఏదో వాళ్ళ పర్సనల్గా ఒక 15,000 రూపాయలని ఈరోజు బిఎంఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అందజేయడానికి మేము, ఎందువల్ల అంటే బేదా మస్తాన్ ఒకసారి చెప్తుంటాడు, ఏదైనా మనం ఒకరు సహాయపడాలనే విధంగా. అందుకని సార్ పుట్టినరోజు నాడు ఈ 15,000 రూపాయలని రహీం చేతుల మీదుగా మేము సాయి కిరణ్కి అందజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారి 67వ జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని పదవులు పొందాలని నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటుంది. ఆయన్ని ఒక మాటలో చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనే చెప్పచ్చు. మనం ఈరోజు చూస్తే ఎక్కడైతే పేద పిల్లలు మంచి మార్కులు వచ్చి పైకి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయో వాళ్ళందరికీ ప్రోత్సహించడం అతను నమ్మకం. ఇక్కడ కూడా ఎవరైనా ఈ స్కూల్ నుంచి కాకపోయినా ఇక్కడికి కూడా చదువుకోలేని వాళ్ళు ఉన్నా కూడా బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఆయన చేయగలిగే ఎటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి. పైకి రావాలి మనకి జ్యోతిరావు పూలే ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలకు పైకి తీసుకొచ్చాడు, అదేవిధంగా మనం ఆయన చూడలేదు కానీ, బట్ నేను చూసిన వాళ్ళల్లో నా కెరియర్లో ఈ 60 ఏళ్లలో బీదా మస్తాన్ రావు గారిని చూస్తున్నాను. అంటే ఆ హెల్పింగ్ నేచర్, పేదలకు హెల్ప్ చేయాలనేటువంటి ఒక మంచి గుణం ఉన్న వ్యక్తి. ఆయనకి మేము వచ్చి ఇక్కడ బర్త్డే చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు మీరంతా కూడా కష్టపడి చదవండి.
బాగా కష్టపడి చదవండి. చదివి ఈరోజు బిఎంఆర్ గారు మొదట్లో అందరూ మనలాగే ఉంది, అప్పట్లో ఎక్కడో చిన్న విలేజ్లో చదువుకున్న ఆయన ఈరోజు ఆయన చాలా ఇండస్ట్రీస్కి అధిపతి, మనందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే రేంజ్లోకి వచ్చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే బాగా కష్టపడి పైకి వస్తారో వాళ్ళకి తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఈరోజు మనం బీదా మస్తాన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మనం చప్పట్ల ద్వారా తెలియజేస్తామని. రాజ్యసభ సభ్యులు, బడుగు బలహీన వర్గాల నాయకుడు బీదా మస్తాన్ రావు యాదవ్ గారి 67వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ క్యాప్లో పేద ప్రజల మధ్య నూర్ బాషా దూదేకుల జిల్లా అధ్యక్షులు సలీం గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పేద పిల్లలకి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావు యాదవ్ గారు పారిశ్రామికంగా ముందుకు వస్తూ ఆ పరిశ్రమ బిఎంఆర్ హ్యాచరీస్ స్థాపించి దాని ద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా అక్కడ పేద ప్రజలకి ఉపాధి కల్పించిన ఏకైక వ్యక్తి బీదా మస్తాన్ రావు యాదవ్ గారు. ఒక పక్క ఇటు వ్యాపార రీత్యా ముందుకు సాగుతూ ప్రజాక్షేత్రంలోకి రావాలనే ఆలోచనతో కావలి శాసనసభ్యులుగా ఎన్నికై అక్కడి ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమం బాటలు వేసిన వ్యక్తి బీదా మస్తాన్ రావు యాదవ్ గారు. అదేవిధంగా ఆయన దేశంలోనే పెద్దల సభ అయిన రాజ్యసభకు ఎన్నికై ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల కోసం, పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి బీదా మస్తాన్ రావు యాదవ్ గారు. అటువంటి మంచి వ్యక్తి. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా ముఖ్యంగా అక్కడికి వచ్చే వ్యక్తుల్లో బడుగు బలహీన వర్గాల వారు. ఎందుకనంటే ఆయన వారి మన్ననలు పొందాడు బీదా మస్తాన్ రావు యాదవ్ గారు. అటువంటి వారి పేద ప్రజలకు మనం ఏదైనా సహకారం అందించాలా, అదే మన జీవితాంతం శాశ్వతంగా నిలబడుతుండే అనే ఆలోచన గల వ్యక్తి బీదా మస్తాన్ రావు యాదవ్ గారు అని సందర్భంగా నేను తెలియజేస్తూ, అటువంటి మంచి వ్యక్తికి ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ, ఆయనకి ఆయుష్, ఆయురారోగ్యంతో పాటు మరొక ఆయనకి, ఆయన కుటుంబానికి అన్ని వేళలా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వారికి, వారి కుటుంబానికి ప్రతినిత్యం ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.